చూస్తున్నాను. రియల్లీ గ్రేట్. అందరూ వీడియోలో ఉన్నారు. అది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్నింగ్ సెషన్ ని ఆర్గనైజ్ చేస్తున్న మీ సూపర్ అప్లయన్స్ కి, టాప్ అప్లయన్స్ కి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అండ్ ఈ సందర్భంలో అట్ ద మార్నింగ్ క్లాస్ ఈ మార్నింగ్ 5:00 అనే ఒక సెషన్ ని ఆర్గనైజ్ చేస్తూ ఈ మార్నింగ్ అనే ఒక సబ్జెక్ట్ ని ఈ మార్నింగ్ టైమే అనే దానికి ప్రిఫరబుల్లీ చాలా మంది ప్రిపేర్ చేస్తున్నారు. దాని స్పెషాలిటీ ఏంటి? గ్రూప్ లో చాట్ చేస్తున్నారు. అండ్ చాలా మంది అరౌండ్ మన రంజిత్ గారు అరౌండ్ పాస్ట్ 4 years నుంచి దగ్గర దాదాపు 4 ఏళ్ల నుంచి 3.5 4 years నుంచి ఈ మార్నింగ్ సెషన్ 5:00 అనే 5 AM ఇక్కడే కాకుండా బయట చాలా మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకునే వాళ్ళు 5 AM క్లాసెస్ అనేది తీసుకుంటున్నారు. ఏమనిపిస్తుంది? మార్నింగ్ 5:00 అటెండ్ అయ్యే 5:00 కి ఈ క్లాస్ ని అటెండ్ అయ్యే అందువల్ల ప్రయోజనాలు ఎవరైనా చెప్పచ్చా? అన్మ్యూట్ చేసుకొని. ఓకే, అన్మ్యూట్ ఆప్షన్ బ్రహ్మ ముహూర్తం. సూపర్, ఎక్సలెంట్. ఏం సార్ ఇదంతా తెలిసిండేదే? మీన్స్ కొన్ని టైంలో తెలిసిండేదంతా మనం ఎగ్జిక్యూషన్ చేస్తే అదేమేమో అద్భుతాలు అయిపోతాయి. అవును కదా? అగైన్ దాన్ని రీకాల్ చేస్తున్నాను. అండ్ వెరీ ఇంపార్టెంట్, పురాణాల్లో ప్రకారం మన సంస్కృతి సంప్రదాయం అనే యాంగిల్లో చూస్తే ఆ ఒక కాస్మిక్ ఎనర్జీ ఈ పీరియడ్ లో, ఈ టైంలో మనం ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తామో ఇది చాలా చాలా ఎఫెక్టివ్ గా ఆ యూనివర్స్ కి రీచ్ అవుతుంది, ఆ సృష్టికర్తనికి రీచ్ అవుతుంది అని చెప్తారు. అందువల్లనే ఈ టైంలో 4:30 to 5:30 లోపల, 4:00 3:45 to 5:30 లోపల, 5:45 ఉదయం సూర్యుడు సన్ రైజ్ కంటే ముందు ఏదైతే మనం మన ఒకే ఒక విషయం మనిషిని మార్చే ఒక్క సబ్జెక్ట్ ఏంటి? ఎందుకు హైలీ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఈ బ్రహ్మ ముహూర్తాన్ని, ఆ బ్రహ్మ ముహూర్తంలో ఉన్న ఒక పవర్ ని యూటిలైజ్ చేసుకుంటారు. వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నందుకే వాళ్ళు ఆ పొజిషన్ లో రీచ్ అయినారు. నాట్ ఓన్లీ చిన్న చిన్న విచారాలు, చాలా పెద్ద పెద్ద విచారాలని వాళ్ళు పొందారు. అర్లీ బెడ్ అర్లీ వేకప్ అనే ఒక స్లోగన్ ని అజిం ప్రేమ్జీ నుంచి బట్టి ఇంకా నంబర్ ఆఫ్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ తీసుకుంటాము, షారూక్ ఖాన్ తీసుకుంటాము, సెలబ్రిటీస్ ని తీసుకుంటే నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్, ఈవెన్ సెలబ్రిటీస్ ఆల్సో వాళ్ళు ఈ సిస్టమ్ ని అడ్జస్ట్ అయిపోయి మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ అనే ఒక సబ్జెక్ట్ కి అడిక్ట్ అయ్యి ఆ ప్రాక్టీస్ చేస్తూ ఆ హ్యాబిట్ ని వాళ్ళు ఆ హ్యాబిట్ ని వదలలేక, అలాంటి హ్యాబిట్ వాళ్ళు అంత పెద్ద ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో షారూక్ ఖాన్ చెప్తా ఉంటారు, నేను మార్నింగ్ 4:30 to 5:00 లేసి నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతే నా బాడీనే నాకు సిగ్నల్ ఇస్తుంది నువ్వు దీన్ని చేయాలనేసి. అంతా మేము దీన్ని హ్యాబిట్ గా మార్చుకునేసాము. అందువల్లనే కదా ఆ ఏజ్ లో అగైన్ 35 to 40, 25 to 30, 35 వాళ్ళ ఆ ఒక ఫిజికల్ ఫిట్నెస్. ఎస్, ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ ఒక చోటు, మన లీడర్షిప్ ఇక్కడ ఇంకొక ఫిట్నెస్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇంకొక ఫిట్నెస్ ఏంటి? ఆ ఇంకొక ఫిట్నెస్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక్క విషయం మనిషి లైఫ్ ని మారుస్తుంది, ఒక్క విషయం మనిషిని మారుస్తుంది. ఆ విషయం ఏంటి? మీరు చెప్పకండి, చాట్ చేయండి. ఆ ఒకే ఒక్క విషయం.
మీరు మార్నింగ్ క్లాస్ స్టార్ట్ చేసేందుకు అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్లీ మీన్స్ ఒకే ఒక ఆలోచన మీ లైఫ్ని మారుస్తుంది. డామ్ షూర్. ఎందుకంటే మార్నింగ్ మీరు ఏదైతే ఒక విషయాన్ని, ఒక ఆలోచనని తీసుకొని వెళ్తారో, ఏ ఆలోచన మీద స్టాండ్ అవుతారో, ఏ ఆలోచన మీద కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోతారో, అది మన లైఫ్ని మారుస్తుంది. అందువల్లనే మనం స్వామి వివేకానంద గారి ఒక స్టేట్మెంట్ని అన్ని ట్రైనింగ్లో చెప్తుంటాను. ఒక ఆలోచనని తీసుకోండి, ఆ ఆలోచనలే మన మైండ్, మన నర్వస్, మన బ్లడ్, మన మాంసఖండాలు, మన రక్త కణాల్లో ఒక్కొక్క కణాలు కూడా అదే ఆలోచన నిండిపోవాలి. వేరే ఆలోచనల్ని తనకంతే తాను వదిలేయండి. ఒకే ఆలోచనతో మీరు పనిచేస్తూ వెళ్తే మీ బ్లడ్లో ఒక్కొక్క సెల్ కూడా అదే ఆలోచనపై ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పుడు ఆ ఒకే ఆలోచనతో మీరు ఉన్నప్పుడు ఈ దావా ప్రపంచంలో ప్రచండమైన వ్యక్తుల్ని తయారించిన ఒక దావా అని చెప్తారు అనేసి. ఇది నేను చెప్పింది కాదు, స్వామి వివేకానంద చెప్పిన ఒక విచారం, వివేకానంద్ గారు చెప్పిన ఒక స్టేట్మెంట్. దాన్ని నేను కన్నడంలో చాలా బాగా చెప్తాను. ಒಂದು ಆಲೋಚನೆಯನ್ನು ತೆಗೆದುಕೋ, ಅದನ್ನೇ ನಿನ್ನ ಜೀವನವನ್ನಾಗಿ ಮಾಡಿಕೋ. ನಿನ್ನ ನರ, ಮೆದುಳು, ಮಾಂಸಖಂಡಗಳು, ನಿನ್ನ ರಕ್ತದ ಪ್ರತಿಯೊಂದು ಕಣಕಣಗಳಲ್ಲಿಯೂ ಅದರ ಆಲೋಚನೆಯಿಂದಲೇ ತುಂಬಿರಲಿ. ಇದೇ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಪ್ರಚಂಡ ವ್ಯಕ್ತಿಗಳು ಬೆಳೆದು ಬಂದಂತ ದಾರಿ. ఒక క్రికెటర్ గాని, ఒక స్పోర్ట్స్ మ్యాన్ గాని, ఒక బిజినెస్ మ్యాన్ గాని, అండ్ ఏ కేటగిరీ అయినా చూడండి, ఈ ఒకే ఒక ఆలోచన, ఆలోచించే విధానం వాళ్ళని 0 to హీరోగా మార్చింది. అండ్ మీ అప్లైన్ కూడా, మీ సూపర్ అప్లైన్ కూడా ఇదే యాంగిల్లోనే ఎవ్రీ డే 5 o'clock మన లీడర్షిప్కి ఏ ఆలోచనని ఏపిస్తామో ఆ ఆలోచన వాళ్ళని పెద్ద ట్రాన్స్ఫర్మేషన్గా మారుస్తాయి, వాళ్ళని టీయూసిడిగా మారుస్తాయి, వాళ్ళని విఎంసిఎంగా మారుస్తాయి అనే ఒక సంకల్పంతో ఈ స్టెప్ని తీసుకున్నారు. యాడ్స్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ థింగ్. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఆ ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అయితే మన టీంలోనూ ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అనే ఒక తపనతో ఈ సిస్టమ్ని తీసుకుంటే దానికి కోఆర్డినేట్ చేసిన మీ అందరికీ కూడా యాడ్స్ ఆఫ్. నంబర్ 1, ఈ మార్నింగ్ క్లాస్కి, ఈ సెషన్కి జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ రియలీ గ్రేట్. మార్నింగ్ మంచి విచారాలని వేసుకోవడానికి స్టార్ట్ చేశారు. దానికే ఒక ఫేమస్ ట్రైనర్ ఒక మాట చెప్తారు, వాట్ ఈస్ యువర్ లైఫ్ అని అడిగితే ఒకే ఒక ఆన్సర్ ఇస్తారు, యువర్ థాట్స్ ఇస్ యువర్ లైఫ్ అనేసి. ఎంత పెద్ద విచారం చూడండి. వాట్ ఈస్ యువర్ లైఫ్ అంటే ఓన్లీ 1 స్టేట్మెంట్, యువర్ థాట్ ఈస్ యువర్ లైఫ్ అనేసి. ఆలోచించండి. చాలా మంది కొన్ని విచారాలని ఇది నా వల్ల అవుతాయా, 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 ఇది నా వల్ల అవుతాయా అనుకుంటూ కొనాకి లైఫ్లో ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఏమనుకుంటారు అంటే, భగవంతుడు నాకు మొన్న ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తా ఉండరు, ప్రేయర్ గురించి మాట్లాడేటప్పుడు, లేదు సార్ నేను ఏ భగవంతుడికి ప్రేయర్ చేసేలే, ఎందుకు చేసేలే, ప్రేయర్ ఎందుకు చేసేలే అనేది ఒక మాట చెప్తుంటే వాళ్ళకి ఒక ఆన్సర్ ఇచ్చాను. ప్రయత్నం కానీ ఫెయిల్ అవ్వచ్చు, ప్రయత్నం అయితే ఫెయిల్ అవ్వచ్చు, బట్ ప్రేయర్ ఎప్పటికూ ఫెయిల్ అవ్వదు అని. ప్రయత్నం ఫెయిల్ అవ్వచ్చు, బట్ ప్రేయర్ ఎప్పటికూ ఫెయిల్ అయ్యలే. ప్రేయర్ ఒక రోజు అది ఫలిస్తాయి. అందువల్ల ప్రేయర్ని మీరు
ప్రేయర్ చేసేది అది మన ఆద్య కర్తవ్యం. ఆ ప్రేయర్‌ని వదలకండి అంటే, లేదు సార్ భగవంతుడు నాకేమేమి ఇయ్యాలో అన్నీ ఇచ్చేసాడు. అందువల్ల నేను భగవంతునికి ప్రేయర్ చేసేలేను. వాళ్ళు ఉల్టాగా చెప్తా ఉండ్రి. చాలా బాధతో. ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ఈలే, మంచి లైఫ్ ఈలే, అనుకున్నట్లు లైఫ్ లేదు. అందువల్ల నేను భగవంతుడిని ప్రేయరే చేసేలే. నేను వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పాను. అయితే ఎక్కువ ప్రేయర్ చేయాల్సిండేది మీరే అనేసి. ఎక్కువ ప్రేయర్ చేయాల్సిండేది మీరే. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. పూర్వ జన్మాల కొన్ని క్యాలిక్యులేషన్స్ దీనంతా తీసుకుంటే, కొన్ని విచారాల్ని గమనిస్తే 100% ప్రేయర్ ఎక్కువ చేయాలి. మనం ఏమనుకుంటామంటే భగవంతుడు మనకేమి ఇదేమి ఇయ్యలేదు కదా! మనమేం అన్యాయం చేశాము? భగవంతుడు అన్ని విచారాల్లో మనకి మోసం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు. నేను మీకు ఒకే ఒక్క విషయం అడుగుతా. భగవంతుడు మనకి అంత ఎందుకు ఇవ్వాలి? రైటా రాంగా? ఇప్పుడు మన జతలో ఉన్న స్నేహితులే, అమ్మా నాన్ననే, ఫ్యామిలీలోనే మనకి ఏదైనా ఇస్తే మనం హ్యాపీగా ఉంటాము. లేదంటే హ్యాపీగా ఉండలేదు. భగవంతుడు మనకి ఎందుకు ఇవ్వాలి? దానివల్లనే సింపుల్ గివ్ అండ్ టేక్ పాలసీ అని చెప్తాము. భగవంతుడికి మనం ఏదైనా ఇవ్వాలి, ఇచ్చినాక భగవంతుడి నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి కదా. ఏమీ మనం ఇవ్వకుండా అన్నీ వన్ సైడ్ పాలసీ అంటే ఇది ఈ టైంలో నాకు ఏది ఒక జోక్ గుర్తొస్తుంది. ఈ బిజినెస్ మ్యాన్ లో ఆ మహేష్ బాబు హీరోయిన్కి ఒక డైలాగ్ చెప్తాడు. దేవుడా, నువ్వు నీ ఆరోగ్యం చూసుకో, నువ్వు బాగుండు, నీ ఆరోగ్యాన్ని చూసుకో అని ఒక జోక్గా విషయం వస్తుంది. దేవుని ఆరోగ్యాన్ని మీరు చూసుకునే నెసెసిటీ లేదు. అయితే దేవునికి మనం మన ప్రేయర్ని పెడుతున్నామా? అఫ్ కోర్స్ చాలా చాలా ఎక్స్పర్ట్స్ చెప్తారు, దేవుని దగ్గర నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఇవ్వాలి అని అడగాలి అనుకోని దాన్ని అడిగేది వద్దు. సింపుల్, వాళ్ళ ఒక్క దయ మన దగ్గర ఉంటే, వాళ్ళ ఒక్క దయ మన దగ్గర వస్తే మనకి ఏమేమి కావాలో ఆటోమేటిక్గా లభిస్తాయి. మనకి ఏమేమి కావాలో ఆటోమేటిక్ లభిస్తుంది. అయితే మనము బిజినెస్ డీలింగ్ గా దేవుణ్ణి తలుచుకోకూడదు. అంతే కదా, నాకు ఇది ఇస్తే దేవుడు గ్రేటు, నాకు అది ఇస్తే దేవుడు గ్రేటు, నాకు ఇది ఇస్తే దేవుడు గ్రేటు. అయితే గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఇప్పుడు ఏది ఉందో, ఏది లేదో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది లేదో, ఏది మీకు కావాలనో ఆ దావని మీరు వెతుక్కుంటూ వెళ్తున్నారంటే అది మీ తపస్సు. బికాస్ మీకు ఏదైనా కొన్ని విషయాలు దొరకడం లేదంటే మీ ప్రయత్నం ఇంకా గట్టిగా ఉండాలి. మీ ప్రయత్నం గట్టిగా అవుతుంది అంటే ఆ దావలో అది మీకు దొరికేందుకు, మీకు ఏదైతే దొరకలేదో అది దొరకడానికి అది ప్రాసెస్ అవుతుంది అనే మాట. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు అడుగుతుండేది ఒక్కటి, మీకు వాడిచ్చేకి ప్లాన్ చేసిండేది 10. దాన్నే అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ అంటారు. ఏంటి సార్ మీరేమో చెప్పేస్తారు, ఇలా అవుతుంది కాదు. నేను ఒక మాట చెప్తాను, మీరు అనుకోనిందంతా దొరకాలని ఎందుకు అనుకుంటారు? అనుకోనిందంతా ఇమ్మీడియట్లీ దొరికేదైతే ఒక టెర్రరిస్ట్ అనుకుంటాడు ఈ విషయాన్ని, ఈ సబ్జెక్ట్ ని, దీన్ని ధ్వంసం చేయాలని. అనుకునేదంతా అనుకున్నట్లు ఇమ్మీడియట్లీ జరగాలి అంటే జరగలే. ఆలోచన కరెక్ట్ గా ఉండాలి, మంచి ఆలోచనగా ఉండాలి. అది వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యే మారి ఆలోచన ఉండాలి. అది మనకు ఉపయోగపడాలి, వేరే వాళ్ళకు హెల్ప్ అయ్యాలి. ఎప్పుడైతే వేరే వాళ్ళకు హెల్ప్ చేసి మనం చేస్తాం, దానికే చాలా మందులు ప్రేయర్ చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, అందరినీ బాగు పెట్టు దేవుడా, వాళ్ళతో పాటు నన్ను బాగు పెట్టు అని చెప్తారు కదా.
వాళ్ళ ప్రేయర్ ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది అంటారు. ఎందుకంటే వేరే వాళ్ళకి మంచిది చేస్తూ, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ, వేరే వాళ్ళ మంచిది కోరుతూ, తాను మంచిదిని కోరుకుంటే ఆ యూనివర్స్ ఫాస్ట్గా బ్లెస్ చేస్తాడు అంటారు. అవునా కాదా మై డియర్ ఫ్రెండ్స్? మన లక్ష్మణ్ నాయుడు గారు, మన రంజిత్ గారు అందరూ లేదు సార్, అందరూ హ్యాపీగా జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు. నేను ఇక్కడ ఒక 80% లీడర్షిప్ హ్యాపీగా జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుండేదని చూస్తున్నా. ఇంకా కొంతమంది పేరు చెప్పను, అన్ని ఎందుకంటే వాళ్ళకి ఈ జూమ్ మీటింగ్ ని వదులుకోలేరు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒకరు ఇటు అనుకొని టంటా ఉండరు, వాళ్ళని నేను చూస్తున్నా. అయినా వదులుకోలేరు. బట్ అయినా లేదు, అటెండ్ అవ్వాలా. అయితే 100% బలవంతంగా కాదు, ఒక్క అటెండ్ అవ్వాలి. అయితే 5 o'clock నిద్రపోయేది ఉంది కదా, అది సూపర్ నిద్ర. ఎంత బ్యూటిఫుల్ నిద్ర అంటే అది ఆసం. ఆ సుఖాన్ని చెప్పలేను. బట్ అయినా ఈ డెడికేషన్ ఇచ్చారు కదా, ఇలా కమిట్మెంట్ ఇస్తూ ఒక 41 days, ఒక 48 days, ఒక 90 days కంప్లీట్ అయిపోతే 91 డే నుంచి మీకు మార్నింగ్ 5 o'clock తర్వాత నిద్ర అంటే వస్తుందా? లేదు, హ్యాబిట్ అయిపోతుంది. మీన్స్ మీరు 10 o'clock అంతా ఎంతో పనిని కంప్లీట్ చేసి ఉంటారు. ఇప్పుడు చూడండి, మన క్రౌన్ డైరెక్టర్స్, యూసిడి అండ్ లీడర్షిప్ ఎవరైనా చూడండి, వాళ్ళు మార్నింగ్ 4 o'clock మొన్న మన ఫ్యామిలీతోనే ఒక టెంపుల్కి పోయినాం. టెంపుల్కి పోయి వచ్చేటప్పుడు ట్రావెలింగ్లో మా పిన్నమ్మ మనతో పాటు ఉండరు. వాళ్ళు వచ్చేటప్పుడు నైట్ ఒక 10:30కి టీ తాగుదాము అని గాడిని సైడ్కి వేసాము, కార్ని. మా పిన్నమ్మకి ఆశ్చర్యం, మంచిగా 10:30కి టీ తాగుతారా అని. మనము 10:30కు టీ తాగుతాము, మార్నింగ్ 2 o'clock టీ తాగుతాము, మార్నింగ్ 5 o'clock టీ తాగుతాము. ఎందుకంటే మన దగ్గర టైమింగ్స్ లేదు పిన్నమ్మా. ఇది మనకి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇది నో టైం, ఈ టైంలో తాగాల, ఈ టైంలో తాగకూడదు, అది తెలీదు మనకి. అంటే వాళ్ళకి అది ఆశ్చర్యం, మనకి అది వాళ్ళు ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు అనేది మనకు ఆశ్చర్యం. దట్స్ ఎ సింపుల్ థింగ్, ఒక చిన్న విచారం. ఎందుకంటే మనం ఎప్పుడు ట్రావెల్ చేస్తుంటాము, ఎప్పుడు ట్రావెల్ చేయలేము, మనకి టైం లేదు. ఈ టైంలో ట్రావెల్ చేస్తాము, ఈ టైంలో ట్రావెల్ చేయలేము, తెలీదు మనకి. మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ ఉంటే మనం 3 o'clock లేచి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న లాస్ట్ సండే, ఇదే 1 week ago, సంతోష్ పూజారి టీంలో మీటింగ్ బెంగళూరు నుండి అరౌండ్ 350-400 kilometers. సేమ్ లాస్ట్ సండేనో అంతే. 3 o'clock వేకప్, 3:30కి ఇల్లు వదిలాము. ఆడ 10:30కి రీచ్ అయ్యాము. అరౌండ్ 350-400 ఘాట్ సెక్షన్ లో పోవాల్సి ఉంటే మార్నింగ్ 10:30కి అక్కడ రీచ్ అయ్యాము. మీన్స్ ఇది మన లీడర్షిప్ కి ఇది పెద్ద విచారం కాదు, మన లీడర్షిప్ కి ఇది కామన్ థింగ్. ఇది చాలా చిన్న విషయం మనకి ఇది, బట్ గ్రేట్ థింగ్. ఇలాంటి మార్నింగ్ టైంలో ఎదగాలి. డియూసిడి విఎంసిఎం. ఈ మార్నింగ్ టైంలో ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, చేయొచ్చా? నెక్స్ట్ టైం బూట్ క్యాంప్ లో దాన్ని ప్రాక్టికల్ గా చెప్తాను. ఆల్రెడీ మన లక్ష్మణ్ నాయుడు చెప్తా ఉంటారు, 4:30 నుంచి ఉన్నారు సార్. రియలీ హ్యాట్స్ ఆఫ్. 4:30 నుంచి ఇక్కడ జాయిన్ అయ్యారు. 3 o'clock హ్యాట్స్ ఆఫ్. మన స్పిరిచువల్ గురువు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చెప్పే మాట ఏంటే, మినిమం 3:30 వేకప్ అని చెప్తారు. అండ్ మార్నింగ్ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ 5 o'clockకి జూమ్ మీటింగ్ కి అలవాటు పడుతున్నారు, జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఒక పని స్టార్ట్ చేయండి. మార్నింగ్ లేయగానే ఇంటిలో ఒక స్పాట్ని, మీ ఇంటిలో
జస్ట్ ఒక స్పాట్ని రెడీ చేసుకోండి. రాత్రి పనుకునేటప్పుడు, మార్నింగ్ లేచినప్పుడు ఎక్కడ మీరు ఎప్పుడు పనుకునే జాగాలో, మనలాగా ట్రావెల్ చేసేవాళ్ళు అయితే ఎక్కడ ట్రావెల్ చేస్తుంటారో అక్కడ. ఎందుకంటే ఒకే జాగాలో ఎప్పుడు మీరు ఇంట్లోనే ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 డేస్ 20 డేస్ ఇంట్లోనే ఉంటారు అంటే ఒక స్పాట్ని ఫిక్స్ చేయండి. కళ్ళు ఇంకేం లేస్తున్నారు, జస్ట్ లేస్తున్నారు అంటే జస్ట్ లేచిన వెంటనే మన చేతుల్ని నమస్కరించి మీ దేవుణ్ణి తలుచుకుంటూ అక్కడ ఒక బెడ్షీట్ రెడీ ఉండాలి. ఎందుకంటే మనం నేల మీద కూర్చోకూడదు. వజ్రాసనం, పద్మాసనం, మీ స్టైల్, వాట్ ఎవర్ ఇట్, మీ స్టైల్. ఆ వజ్రాసనంలో కూర్చొని మీరు ఏమేమి అచీవ్ చేయాలనుకున్నారో దాన్నంతా అచీవ్ చేసినట్లు విజువలైజేషన్ స్టార్ట్ చేయండి. మీరు డిసైడ్ అయినట్లు మీకు ఒక నెలకి 10 లక్ష, 1 లక్ష, 5 లక్ష, 2 లక్ష, 3 లక్ష మీకు పెద్ద టీం వచ్చినట్లు, ఆ టీం మీకు రికగ్నిషన్ చేస్తున్నట్లు, మీకు అందరూ హైఫై చేస్తున్నట్లు, మీకు మీ ఏరియాలో మీ టీంలో ఎక్కడెక్కడ మీ టీం రావాలి అనుకుంటున్నారో ఆ ఏరియాలో ఆడిటోరియంస్లో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. మీ టీం అంతా విసిల్ కొడతా ఉంది, మీ టీం అంతా చప్పట్లు కొడతా ఉంది. అండ్ థ్యాంక్ యూ యూనివర్స్, నేను అప్పుడు అనుకున్నా ఈ పొద్దు నా లైఫ్లో దాని అంతా నిజం చేయించా, థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటూ ఒక 30 to 40 మినిట్స్, మీరు 10 మినిట్స్ అని స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే అనుకున్నారో. బట్ డియర్ ఫ్రెండ్స్, డ్యామ్ షూర్ చెప్తాను, లేచిన వెంటనే ఒక 20 మినిట్స్ మీరు మకంని కడగద్దండి. లేచిన వెంటనే ఆ వైబ్స్తో బెడ్ నుంచి లేగానే ఆ స్పాట్లో బెడ్షీట్ వేసుకొని కూర్చొనేయండి. జస్ట్ ఒక 15 మినిట్స్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ, లైఫ్లో దేవునికి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్, నాకు అన్ని ఇచ్చినావు, నా హెల్త్ బెస్ట్ హెల్త్ ఇచ్చావు, బెస్ట్ లైఫ్ ఇచ్చావు, నాకు అన్ని మంచిది చేస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్. నా హెల్త్ సూపర్గా ఉంది, నా డయాబెటిక్ లెవెల్ కంట్రోల్డ్గా ఉంది, నా కిడ్నీ చాలా బాగా ఫంక్షన్ చేస్తుంది, నా లివర్ చాలా బాగా ఫంక్షన్ చేస్తుంది, నా బ్లడ్ సర్క్యులేషన్ పవర్ఫుల్గా ఉంది, నా ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంది, నా హెల్త్ హెల్దీగా ఉంది, నేను ఆరోగ్యంగా ఉంటున్నా, నా బాడీలో ఉన్న ఒక్కొక్క సెల్ ఒక్కొక్క సెల్ యాక్టివ్గా ఉంది, నేను ఎనర్జెటిక్గా ఉంటున్నా, నా లైఫ్ ఎవ్రీడే బ్యూటిఫుల్గా ఉంది, నేను అనుకునేదన్నీ నా దగ్గరకు వస్తున్నాయి, నాకెంత కావాలో అంతకంటే ఎక్కువ డబ్బు వస్తున్నాయి, నా ఖర్చు కంటే 10 రెట్లు, 50 times, 100 times, వాట్ ఎవర్ యువర్ థాట్స్, మీ ఆలోచన, అంత బెస్ట్ లైఫ్ నాకు ఇచ్చినావు, థ్యాంక్ యూ సో మచ్. నా హెల్త్ హెల్దీగా ఉంది, నాకు వెల్త్ ఈజీగా అట్రాక్ట్ అవుతా ఉంది, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నాకు బెస్ట్ టీం వస్తూ ఉంది, నాకు బెస్ట్ టీం వచ్చింది, నా టీం వాళ్ళందరూ నన్ను ఇష్టపడుతున్నారు, నా టీం బెస్ట్గా పర్ఫార్మ్ చేస్తూ ఉంది, ఆంధ్ర తెలంగాణ మొత్తం నా టీం స్ప్రెడ్ అవుతా ఉంది, ఎంటైర్ సౌత్ ఇండియా నా టీం స్ప్రెడ్ అవుతా ఉంది, ఎంటైర్ ఇండియా నా టీం స్ప్రెడ్ అవుతా ఉంది, బెస్ట్ లీడర్షిప్ వచ్చారు, నా టీంలో బెస్ట్ క్వాలిఫైడ్స్ ఉన్నారు, అన్ని కేటగిరీ పర్సన్స్ మన టీంలో వచ్చారు అని చెప్తూ, మీకు ఏదేది మీ ప్లానింగ్ ఉందో అదంతా మీకు దొరికినప్పుడు మీకు ఏం ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ని విజువలైజేషన్ చేయండి. బట్ ఫ్రెండ్స్, డ్యామ్ షూర్ చెప్తాను, 48 days 90 days ఇలా చేయండి. అనేక మ్యాజిక్ చూడండి. నేనేం చెప్తున్నా, లాజిక్ చెప్తాలే, మ్యాజిక్ చెప్తున్నా, లాజిక్ చెప్తాలే, మ్యాజిక్ చెప్తున్నా. ఆ మ్యాజిక్ ని ఫీల్ చేయండి. ఆ మ్యాజిక్ గురించి మీరు మళ్ళీ మనకు చెప్తారు. దాని తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్, ఒక గాజు గ్లాస్ని ఫుల్గా నీళ్ళు తీసుకోండి. ప్రేయర్ అయిన తర్వాత
ఆ గాజు గ్లాస్ని మీ ముందర పెట్టుకోండి. ఎగ్జాంపుల్, ఒక గాజు గ్లాసు, సింపుల్. ఇలాగే ఒక గాజు గ్లాసు. ఆ గాజు గ్లాస్ని సింపుల్గా, ఆ గాజు గ్లాసు నిండుకు నీళ్లు తీసుకోండి. నీళ్లు తీసుకొని ఆ గాజు గ్లాస్ని చూస్తూ, ఆ నీళ్ళని చూస్తూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నా హెల్త్ని హెల్దీగా పెట్టావు, నాకు వెల్త్ని నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు, నాకు ఎంత డబ్బు కావాలో అంతకంటే ఎక్కువ డబ్బు ఇస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సృష్టికర్తుడా, థ్యాంక్ యూ భగవంతుడా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. నా హెల్త్ హెల్దీగా ఉంది, నా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్ ఎనర్జెటిక్ గా ఉంది, నా లైఫ్ సూపర్ గా పోతుంది, నా లివర్ హెల్దీగా ఉంది, కిడ్నీ హెల్దీగా ఉంది, నా హార్ట్ హెల్దీగా పనిచేస్తుంది, నా బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది, నా ఎంటైర్ బాడీ యాక్టివ్గా ఉంది, నేను హెల్దీగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అని, థ్యాంక్ యూ సో మచ్ అని ఆ నీళ్ళని ఎంత థ్యాంక్స్ చెప్తారో అంత థ్యాంక్స్ చెప్తూ, అండ్ అట్ ద సేమ్ టైం నాకు మంచి హెల్త్నిచ్చావు, నాకు వెల్త్నిచ్చావు, నాకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఐశ్వర్యాన్ని ఇస్తున్నావు, నాకు బెస్ట్ టీం ఇస్తున్నావు, బెస్ట్ టీం ఇచ్చావు, నేను అనుకునేదంతా జరుగుతుంది, నా దగ్గర హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, నా దగ్గర లగ్జరీ లైఫ్ ఉంది, నేను హ్యాపీగా లైఫ్ని గడుపుతున్నాను అనుకొని ఈ నీళ్ళని లాస్ట్లో తాగండి. సారీ, ఇది నీళ్లు కాదు, అది ఎనర్జీ డ్రింక్గా మారిపోతుంది, ఎనర్జీ డ్రింక్గా మారుతుంది. కావాలంటే ఎవరికి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రేయర్కి ముందు నీళ్ళని టెస్ట్ చేయండి, ప్రేయర్కి తర్వాత ఆ నీళ్ళని టెస్ట్ చేయండి. ఆ నీళ్ళలో మీ ప్రేయర్కున్న పవర్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ప్రేయర్ చేయకముందు అది నీళ్లు, ప్రేయర్ చేసిన తర్వాత అది ఎనర్జీ డ్రింక్గా మారిపోతుంది, ఎనర్జీ డ్రింక్గా మారిపోతుంది. అండ్ లేచిన ఫస్ట్ 30 minutes 40 minutes ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఏదో ఒక పవర్ వాతావరణంలో ఉన్న ఆ ఎనర్జీ మీకు పాస్ అవుతా ఉండే దాన్ని మీరు ఫీల్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తూ. అప్పుడు చూడండి, చాలా మంది మీతో మాట్లాడితే ఏమో ఒక వైబ్రేషన్ అని చెప్తారు, చాలా మంది మీతో మాట్లాడుతుంటే మీ ఎనర్జీని ఫీల్ అయ్యగలుగుతారు, చాలా మంది మీతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది. మీ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ డీల్ అది సక్సెస్ఫుల్ గా మారుతుంది, మీ పర్సనాలిటీ ఒక మ్యాగ్నెటిక్ పర్సనాలిటీగా మారుతుంది. అండ్ మీరు ఏదైనా అనుకుంటే దానన్నీ మీరు పొందుతుంటారు. మనీ కానీ, నేమ్ కానీ, క్లియర్? ఓకే, నేమ్ కానీ, ఫేమ్ కానీ, సక్సెస్ కానీ, టీమ్ కానీ, కార్ కానీ, మీరు ఏదైతే అనుకుంటారో అన్నిటిను మీరు పొందుతూ పోతారు. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఓకే, స్టక్ అయితా ఉందా? సార్ బాగానే ఉంది సార్, బాగానే ఉంది. ఎస్ అన్నిటిను మీరు పొందుతుంటారు. బట్ ఫ్రెండ్స్, రంజిత్ గారు నేను లాస్ట్ వీక్ డిస్కస్ చేసినప్పుడు మీకు ఒక మెసేజ్ ఇవ్వాలి. మీ అప్లైన్ ఒక ప్రయత్నం, మీకు ఇన్విటేషన్ స్కిల్స్, బిజినెస్ డెవలప్ చేసే స్కిల్స్, బిజినెస్ డెవలప్ అయితే ఏం దొరుకుతాయి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా కొంతమంది అచీవ్ అవ్వలేరు. ఎందుకంటే ఇక్కడ బాగలేదంటే ఏమి చేసినా అబద్ధం. దానికే ఒక సింపుల్ ఫార్ములా చెప్తా. దేవుడు మీకు ఇచ్చిన విచారాన్ని, ప్రజెంట్ మీ దగ్గర ఉండేదాన్ని హ్యాపీగా ఫీల్ కండి. ఎప్పుడు హ్యాపీనెస్గా ఉండే ప్రాక్టీస్ చేస్తారో, మీ దగ్గర ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని హ్యాపీనెస్గా ఉండేదాన్ని ఫీల్ చేస్తారో, మీ దగ్గర ఇంకంత మరొకంత రావడానికి స్టార్ట్ అయిపోయింది. అవును కదా? మనకంటే కింద ఎన్నో విచారాలు ఉన్నాయి, మనకంటే ఇంకా చాలా కష్టంగా ఉండే వాళ్ళే కొంత చూడండి, వాళ్ళకంటే బెటర్ లైఫ్ మనకి ఇచ్చింది భగవంతుడు. ఆ ఇచ్చిండే దానికి థ్యాంక్స్ చెప్పండి. మనకి ఇచ్చిండేది వాడు,
వాడ ప్లానింగ్ ఫెయిల్ అనేకి, వాడ ప్లానింగ్ రాంగ్ అనేదానికి మనం ఎవరు? అవునా కదా? మనం ఎవరు? మై డియర్ ఫ్రెండ్స్, 1000 crores టార్గెట్తో చెప్తున్నా, ఏది ఇంపాసిబుల్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎప్పుడంటే అది ఇక్కడ కరెక్ట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఓన్లీ నా సబ్జెక్ట్ అంతా థాట్స్ మీద మాట్లాడుతున్నా, ఎందుకంటే మీ అప్లయన్స్ ఏం చేయాలా చెప్తున్నారు, ఏం చేస్తే మీరు ఎదుగుతున్నారు చెప్తున్నారు, ఏం చెయ్యాలో చేసిండే దాన్ని మీ ముందర ఎప్పుడు పెడుతున్నారు. అయితే ఈ ఒక పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ ఒక పార్ట్ ఏదైతే ఉంది అది రెడీ అయిపోతే అక్కడ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అక్కడ ఎలా ప్రాక్టీస్ చేయాలి, దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఆ పవర్ని ఎలా యూటిలైజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనిషికున్న పవర్, మనిషికున్న ఎనర్జీ పవర్ని అర్థం చేసుకోండి. ఒక్క వాటర్ని ప్రేయర్ చేస్తే అది ఎనర్జీ డ్రింక్గా మారుతుంది అంటే, అన్నంని మనం చేతిలో టచ్ చేస్తే దాని వాడుక 4 hours పెట్టేస్తే, 4 hours 5 hours 6 hours వాతావరణం మీద మనం టచ్ చేస్తే, ఆ అన్నంని చేతిలో డైరెక్ట్గా టచ్ చేస్తే ఆ అన్నం వాడలేదంటే, అన్నం చెడిపోతుందంటే మనిషిలో ఎనర్జీ ఎంత ఉంది అనేది అర్థం చేసుకోండి. ఒక మాన్ని కూడా నెగటివ్ గా మాట్లాడుతూ నీ వల్ల ఉపయోగం లేదు, నీ వేస్ట్, నీ వల్ల ఉపయోగం లేదు అని వేస్ట్ అని మనిషి తిడతా ఉంటే, ఆ మాను కూడా తనకంటే తను పడిపోయేలాగా చేసే శక్తి ఒక మనిషికి ఉంది. ఇప్పుడు చాలా మంది నాకెవరో ఏమో చేసేశారు, అందువల్ల నేను ఏం చేసినా మంచి సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. 1 minute అండి. సార్ స్ట్రక్ అయింది కొద్దిగా. డిస్కనెక్ట్ అయ్యారా? ఉమాశంకర్ సార్ జాయిన్ అయ్యారు. ఇచ్చాను సార్, కోస్ట్ ఇచ్చాను సార్. ఓకే సార్. yes. Good morning. Very great. 1K. Hats off. And really great. 1K. 1,000 people under one roof at the time of 5:53. Hats off. And ఆల్రెడీ మనం మాట్లాడుతూ ఉంటుంది, ఒక జస్ట్ 48 days ప్లాన్ చేయొచ్చా?
Yes, sir. అడ్వైస్ చేసేది మన కర్తవ్యం. ఇలా ఫాలో చేయండి అని. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏదైతే మార్నింగ్ లేవగానే అని చెప్పాను కదా, సేమ్ స్పాట్లో రాత్రి పనుకోనేకి ఇంకేం నిద్ర వస్తా ఉంది, రాబోతుంది అనే టైంలో అగైన్ అక్కడ సేమ్ స్పాట్లో కూర్చొని మీకు ఏదేదైతే పొందాలి అనుకుంటారో దాన్ని అగైన్ విజువలైజేషన్ చేసి మీరు గో టు ద బెడ్. రాత్రి పనుకోనేకి ముందు విజువలైజేషన్ చేసి పడుకోండి. తెల్లారిత లేచిన వెంటనే అక్కడ కూర్చోండి. చూడండి ఆ ఎనర్జీ చూడండి. అనేక 5:30, 6 o'clock సూర్యుడు ఉదయిస్తుంటాడు అనుకోండి. ఆ టైంలో ఇంట బయట వెళ్ళి ఆ సూర్యుడిని చూస్తూ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ అనుకొని అక్కడున్న ఒక్కొక్క కిరణాలు మిమ్మల్ని పాస్ అవుతుంది, మీకు ఫోకస్ చేస్తుంది అనుకొని ఆ సృష్టికర్తనికి, ఆ సూర్యనారాయణకి మీరు థ్యాంక్స్ చెప్తూ, ఆ సృష్టికర్తనికి థ్యాంక్స్ చెప్తూ బెస్ట్ ఇస్తున్నావు అనేదాన్ని వాళ్ళకి చెప్తూ మీ డేని స్టార్ట్ చేయండి. అక్కడి నుంచి మీ యాక్షన్ లో మొదలు పెట్టండి. అక్కడి నుంచి ఎవరు మీ సిస్టమ్ మీరు ఏదైతే ఫాలో చేస్తారో, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, మీ స్నానం, ప్రేయర్ ఎక్సెట్రా మీ డైలీ మీ రొటీన్ లైఫ్ ఏది ఉందో అక్కడి నుంచి మీ రొటీన్ లైఫ్ స్టార్ట్ చేయండి. జస్ట్ 48 days. ఎంత చెప్పాము? 48 days. జస్ట్ 48 days, 90 days లోపల మీ లైఫ్లో చేంజెస్ మారుతుంది. ఇంకా కొంతమంది చెప్తారు, సార్ నేను చేస్తున్నా నాకు ఇది అయితలేదు. సింపుల్, అయితా లేన మాట పక్కకు పెట్టండి. అయితా ఉంది, అయితే మీకు అది తెలుస్తలేదు. ఇదే నిజం. అయితా ఉంది, అది మీకు తెలుస్తలేదు, మీకు దొరికింది. ఎందుకంటే మీ ప్రేయర్, మీ విజువలైజేషన్ ఎలా ఉంది అంటే మీకు ఏది కావాలనో అది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు 4వ ఫ్లోర్లో కూర్చున్నా. ఈ 4వ ఫ్లోర్లో కూర్చోవాలంటే 3వ ఫ్లోర్లో కూర్చున్నా. ఈ ఇంటిలో ఇప్పుడు కూర్చోాలంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది బ్యాక్గ్రౌండ్, మీ ఇల్లు, మీ స్టేటస్, సిచ్యుయేషన్ చేస్తున్నా. ఒక 300 square feet లో ఇల్లు ఉండే, 600 square feet టోటల్ ఇల్లు. దాంట్లో ముందర ప్యాసేజ్, ఆ 300 square feet నుంచి ఇక్కడ దాకా వచ్చాము. దాన్నే మనం చెప్తాము, ఎక్కడున్నామనేది ఇంపార్టెంట్ కాదు, ఏ ఆలోచనతో ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడున్నామనేది ఇంపార్టెంట్ కాదు, ఏ ఆలోచనతో ఉన్నామనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 5 years బ్యాక్ ఏదైతే మీ ఆలోచన, లాస్ట్ 10 years బ్యాక్ మీరేమనుకుంటా ఉంటారో అది మీకు దొరికింది. మీ లైఫ్ ని బ్యాక్ డేస్ కి తీసుకొని తీయండి, మీ పేజ్ని రివర్స్ చేయండి. అప్పుడు లైఫ్ లో నాకు ఒక ఈ బైక్ ఉంటే చాలు, ఇలాంటి ఒక మొబైల్ ఉంటే చాలు, నాకు ఇంత దొరికితే చాలు. మనము ఆ ఒక పవర్ ని చాలా చిన్నదానికి వాడుకున్నాము, అది మీకు దొరికింది. చిన్నదానికి వాడుకున్నాము, దొరికింది. అదే సిగ్నల్లో పెన్ అమ్ముకుంటారు కదా, సిగ్నల్లో టాయ్స్ అమ్ముకుంటారు కదా, సిగ్నల్లో అంబ్రెలా అమ్ముకుంటారు కదా. వాళ్ళ టార్గెట్ ఏంటి? ఈ రోజు నాకు 1000 రూపాయలు సంపాదిస్తే చాలు, ఈ రోజు నాకు 2000 సంపాదిస్తే చాలు అనే విషయాన్ని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ ఆలోచన తగినట్లు వాళ్ళు సంపాదించారు. మై డియర్ ఫ్రెండ్స్, మన రంజిత్ గారు ఆలోచన చేశారు, ఈ బిజినెస్ లో నేను 5 lakhs సంపాదించాలి, 2 lakhs సంపాదించాలి, 5 lakhs సంపాదించాలి. మన మూర్తి గారు అనుకున్నారు, మన హరికృష్ణ గారు అనుకున్నారు, మన లక్ష్మణ్ నాయుడు చూడండి, లక్ష్మణ్ నాయుడు ఈ రేంజ్కి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇంకా నంబర్ ఆఫ్ లీడర్షిప్ ఇక్కడ ఉన్నారు. ఎంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్స్. ఏదైతే అనుకున్నారో దాన్నే చెప్తాము. గతం 5 ఏళ్ల క్రితం ఏమనుకున్నారో, 10 ఏళ్ల క్రితం ఏమనుకున్నారో అది ఎన్నో విచారాలు మీ లైఫ్ లో జరిగింది. దానికే మీరు అనుకునేది జరుగుతుంది అంటే పెద్దగా అనుకోండి సార్. బై గుడ్నెస్ ఏంటంటే మీ దగ్గర ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది, ఆపర్చునిటీ రన్ చేయాలి. అయితే ఆపర్చునిటీని ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి అంటే సార్ దానికి సర్కస్ కావాలి కదా. ప్రయత్నం ఫెయిల్ అవుతుందని చెప్పాను కదా,
అయితే ఎఫర్ట్ వేసి అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అవ్వవు. లైఫ్ లో సిగ్నల్ రెడ్ వస్తే ఎల్లో రానే కావాలి, ఎల్లో వచ్చినాక గ్రీన్ రానే కావాలి. ఓపిక ఉండాలి. కొంతమందికి గ్రీన్ ఇమ్మీడియట్లీ వచ్చేస్తుంది, కొంతమందికి పోయి నిలుచుకోగానే ఎల్లో వచ్చేస్తుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. బట్ ఓపికతో ఎవరుంటారో వాళ్ళకి 100% రెడ్ అయినాక ఎల్లో వస్తుంది, ఎల్లో అయినాక గ్రీన్ రానే కావాలి, వచ్చి వస్తుంది. అక్కడ వెయిట్ చేయండి, ఎఫర్ట్ వేస్తూ వెయిట్ చేయండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఇమ్మీడియట్లీ గ్రీన్ దొరుకుతుంది, ఎవరికి ఇమ్మీడియట్లీ రెడ్ వస్తుంది. అయితే మీ రోజు గుర్తుపెట్టుకోండి, ఎవరు మీ ముందర పోయారో బాధపడకండి, వాళ్ళని సబాష్ చేసి ముందర పంపిస్తా ఉండండి. అందరినీ ఒక్క రోజు అందరినీ ఓవర్టేక్ చేసి ముందు వెళ్ళిపోతారు. అది మీ ఆలోచనతో పాటు. అందువల్ల ఒక డైలాగ్ చెప్తాను, ఎవరు ముందు పోయారో ఇంపార్టెంట్ కాదు, లాస్ట్ లో ఎవరు ఫస్ట్ వచ్చారు అనేది ఇంపార్టెంట్. ఏమంటారు? ఇది నా ఫేవరెట్ డైలాగ్. ఇది ఒక ఫిల్మ్ లోనే ఈ డైలాగ్ చూశాను. ఎవరు ముందు పోతారో ఇంపార్టెంట్ కాదు, లాస్ట్ లో ఎవరు ఫస్ట్ వస్తారో అది ఇంపార్టెంట్. మీ రిలేషన్ ఎలా ఉండారు, నా ఫ్రెండ్ ఇలా ఉండరు, వీళ్ళు ఎలా ఉండరు, వీళ్ళు ఇలా ఉండరు, యారా వాళ్ళని చూసి హ్యాపీగా కంగ్రాచులేషన్స్, వాళ్ళు చాలా బాగా ఎఫర్ట్ వేశారు, వాళ్ళకి రిజల్ట్ భగవంతుడు ఇచ్చాడు, నాకు రిజల్ట్ భగవంతుడు ఇస్తున్నారు. వాళ్ళని చూసి అప్రిషియేట్ చేయండి, వాళ్ళ ఎఫర్ట్ ని హార్ట్లీ యాక్సెప్ట్ చేయండి, విష్ చేయండి. దానికంటే ఎక్కువ విషెస్ మీ లైఫ్ లో భగవంతుడు చాలా మంచిగా ఇస్తాడు. మిలేనియర్ ఎవరు? మిలేనియర్ ఫస్ట్ కాలే, మిలేనియర్స్ అందరూ ఫస్ట్ మిలేనియర్ వాళ్ళు అయ్యారు. వాళ్ళు ఇక్కడ మిలేనియర్ అయ్యారు, తర్వాత ఇక్కడ మిలేనియర్ ఆటోమేటిక్ అయిపోయారు. అవును కదా? ఇది మిలేనియర్ సీక్రెట్. నేను మన ఏరియాలో ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఇలాగే టీ తాకుతూ వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, చాలా మంది డబ్బు సంపాదించాలంటే కష్టము, వాళ్ళకి సక్సెస్ అనే కంటే డబ్బు అనే యాంగిల్ వాళ్ళ వే ఆఫ్ థాట్. అది ఎంత కష్టం అనుకుంటున్నారు. కష్టం అనుకుంటే అది ఎందుకు వీళ్ళ దగ్గర రావాలా? దాన్ని ఇష్టపడితే కదా అది వీళ్ళ దగ్గర వచ్చేది, జనాల దగ్గర. వాళ్ళకి తెలియని విచారం ఏంటంటే, గట్టిగా నిలిస్తే 50 కోట్లు 100 కోట్లు పెద్ద విచారమే కాదు, జనాలకి ఇది అర్థమయ్యలే అంటారు. జనాలకి ఇది అర్థమయ్యలే అంటారు. ఎందుకంటే ఆయన ఈజీగా ఏడాదికి ఒక 30-40 కొన్ని డీల్స్, అంటే వాళ్ళు కొన్ని డిఫరెంట్ బిజినెస్ లో ఉన్నారు, 50 కోట్లు చేస్తారు. ఎంత? పర్ యానం 30, లో అంటే 30-40, ఈజీగా యావరేజ్ అనే దానికన్నా చాలా రిజల్ట్ వస్తే ఒక 50 కోట్లు చేస్తారు. ఏడాదికి చెప్తున్నా, లైఫ్ టైం చెప్తలేదు. చూడండి, వాళ్ళ థాట్ ఇంతనే, సింపుల్. డబ్బు సంపాదించేది ఈజీయా? అది మన జనాలకు ఆ సీక్రెట్ తెలియదు. దాన్ని ఎవరి దగ్గర డిస్కస్ చేయాలో వాళ్ళ దగ్గర డిస్కస్ చేయాలి. కొంతమందిని చూడండి, వాళ్ళని మీ వల్ల ఏమైనా అచీవ్ చేయొచ్చు అంటే, ఊరికే ఉండండి సార్, మీరేమో చెప్పేస్తారు, నాకు 5 రూపాయలు పుడతలేదు, మీకు తెలుసా నేను ఎంత బాధపడుతున్నా. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కోటు కొద్ది సంపాదించే వాడుకు ఒక రోజులో 5 రూపాయలు సంపాదించేదానికి ఎక్కువ కష్టం ఉండే, ఎక్కువ ట్రబుల్ ఉండే. ఇప్పుడు దానికి ఒక ఫేమస్ డైలాగ్ చెప్తా. కేజీఎఫ్ హీరో యష్ వాళ్ళు బెంగళూరులో వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో పోయి యాక్టింగ్ చేసేకి ట్రై చేసేటప్పుడు ఒక చిత్రాన్నం తినేసి, ఆ చిత్రాన్నం తినేకి డబ్బు ఇవ్వలేక ఆ హోటల్ ఓనర్ని, ఒక రోజు స్టార్ అవుతాను, అప్పుడు నీ డబ్బంతా ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులే, చాలా ఆంకులు అయిపోయా, అందువల్ల తినేశాను అని వాళ్ళ మాటలతో కన్విన్స్ చేసి వాళ్ళకి, చూడండి, వాళ్ళు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తాండ్రి, బై గుడ్నెస్ ఏంటి అంటే, ఆ హోటల్ ఓనరు
మాకి అయింది అని చెప్పేవాళ్ళు. నార్మల్గా అలా వదలరు. అదేమో తెలీదు, మా మాటల స్టైలు ఏమో తెలీదు, ఆ దేవుని లీల, ఆ దేవుని దయ, వాళ్ళు మనల్ని హర్ట్ చేయలే. ఆయింది, ఓకే, బట్ నెక్స్ట్ టైం ఇవ్వాలి ఆయన అని చెప్పి పంపించేవాళ్ళు. అదేమో తెల్లే. చూడండి, సింపుల్. తపన గట్టిగా ఉంటే నేచర్ సపోర్ట్ చేస్తుంది. సంకల్పం గట్టిగా ఉంటే నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఈ కాలంలో తిండి తినేసి డబ్బు లేదు, నేను యాక్టింగ్ చేస్తున్నాను, ముందు ఒక రోజు హీరో అవుతాను, అప్పుడు నీకు వడ్డీతో సైతం నీకు డబ్బిస్తానంటే ఈ కాలంలో ఎవరు ఊరికే ఉంటారు చెప్పండి? ఇది నేను 50 ఏండ్ల క్రితం, 30 ఏండ్ల క్రితం చెప్తలే, 12 years 13 years బ్యాక్ స్టోరీ చెప్తున్నా. సారీ, అరౌండ్ 15-20 years, 15 years ఎగో, 15 ఏండ్ల క్రితం జరిగిన విచారణలు చెప్తున్నా. ఐ థింక్ 2000 దగ్గర 20 years అనుకోండి. 20 years బ్యాక్ జరిగిన విచారణలు చెప్తున్నా. అలాంటి తినేకి తిండి లేని పరిస్థితులను ఒకచోటు మెజెస్టిక్ బస్ స్టాండ్ లో ఊరికి పోయే బస్సు కనిపిస్తుంది. ఇంకొక చోటు ఈ నగరంలో, గాంధీనగరం అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఫేమస్, అంటే అది హెడ్ క్వార్టర్ అని. ఒక చోటు ఆ గాంధీనగరం కనిపిస్తుంది, ఒక చోటు ఊరికి పోయే బస్సు నిలిచింది. ఊరికి పోయే బస్సా ఈ గాంధీనగరమా? ఈ గాంధీనగరాన్ని ఏలాలనా? మనసు చెప్పే, కడుపు చెప్పే, తినేకి తిండి లేదు. ఎక్కడ కూర్చుండేది? ఫుట్ బాత్ లో కూర్చోండేది. అప్పుడు మెజెస్టిక్ బస్ స్టాండ్ లో ఫుట్ బాత్ లో కూర్చున్నారు. జేబులో డబ్బులు లేదు, ఎక్కడ పనుకోవాలో తెలీదు, తినేకి తిండి లేదు. ఆ టైంలో బస్ స్టాండ్ లో కూర్చొని వాపస్ ఊరికి పోయేది బెస్ట్ అని ఒక మనసు చెప్తుంది. ఇంకొక మనసు చెప్తుంది, ఇక్కడ ఉంటే గాంధీనగరంలోనే నువ్వే కింగ్ అవ్వాలి. అయితే ఆ బస్ కి గుడ్ బై చెప్పి, అదేమే కానీ ఈ గాంధీ నగరాలో నా కటౌట్ ఉండాలి, అయితాను. ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అంటే 100% పెద్ద సక్సెస్ దాని వెనకాల ఉంది అని, ఆ పెద్ద సక్సెస్ మీకోసం రెడీగా ఉంది. అండ్ మీ ప్రయత్నం గట్టిగా ఉండి, మీ హార్డ్ వర్క్ గట్టిగా ఉండి. ఇప్పుడు చూడండి, చాలా మంది, నేను కొంతమందిని డైరెక్ట్ సెల్లింగ్ లో చూశాను. బిగినింగ్ లో వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ మోటివేషన్ చాలా పీక్ గా ఉంటుంది. పోతూ 3 months, 1 year, 6 months, 8 months, 1 year, 1.5 year, 2 years. ఇంకా కొంతమంది గోల్డ్ స్టారు, డైమండ్ అయినాకను కొంతమంది ఏం చేస్తారు, నేను ఇదివరకు ఎలాగో ఎట్టో అలాగో ఇలాగో మెల్లగా వచ్చేసాం అని అనుకుంటుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, బేసిక్ డిస్ట్రిబ్యూటర్కు ఇదే ఫార్ములా, డైమండ్ అయినా ఇదే ఫార్ములా, క్రౌన్ అయినా ఇదే ఫార్ములా, యూసిడి అయినా ఇదే ఫార్ములా, టీయూసిడి అయినా ఇదే ఫార్ములా. మీ ఏ లెవెల్ అయినా ఉండండి, అగైన్ నెక్స్ట్ లెవెల్కి నేను పెద్దగా ఎదుగుతాను అనే సంకల్పం గట్టిగా ఉండి, అక్కడి నుంచి ఇక్కడి దాకా తోడుకొని వచ్చిన భగవంతుడు మీరు మళ్ళీ అనుకుంటే ఇక్కడి నుంచి మరెక్కడికైనా తోడుకోపోతాడు. అయితే సోంబేరిగా ఉండకండి, లేజీగా ఉండకండి, ఆలస్యంగా ఉండకండి, లేచి పరిగెత్తా ఉండండి. ఎందుకంటే ఈ టైంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక పర్సన్ ఎయిర్పోర్ట్ లో దిగి ఒక టాక్సీని హైర్ చేశాడు. వాడు ఎక్కడికి పోవాలో అక్కడికి పోవడానికి స్ట్రైట్ గా పోతే ఒక 400 రూపాయలు. ఆ టాక్సీ డ్రైవర్ ఏం చేస్తాడు, ఆయన వేరే ఊరు నుంచి వచ్చింటాడు. అతను ఏం చేస్తాడు, మధ్యరాత్రి కాబట్టి, మీన్స్ అరౌండ్ midnight, 12 PM, 12 AM ఆర్ 1 AM, మధ్యరాత్రి కాబట్టి ఆయనకి ఆ ఊరు తరిలీదు అని తెలుసుకున్నాక ఆ టాక్సీ డ్రైవర్ ని చుట్టించి
రూపాయలు ఉండే జాగాని ఆపొద్దు. రాత్రంతా ఆడ ఒక చాలా డైవర్సిఫికేషన్ చేసి లాస్ట్ లో తీసుకొని పోయి ఆ డెస్టినేషన్ కుడుస్తాడు. ఆపొద్దు. ఆ టాక్సీలో వచ్చిన ఆ ప్యాసింజర్ కి అనిపించే, నాలాగా ఎంతో మందికి ఇలా టాక్సీ డ్రైవర్స్ కొంతమంది మోసం చేస్తారు వాళ్ళ రాంగ్ ఐడియాలజీతో. నాలాగా రాత్రి పూట టాక్సీ దొరికిన టాక్సీ ఇలా ఇరిటేట్ చేసి ఇలా ఎంతో మంది ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంటారు. వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ ని కండుపట్టాలా అని కండుపట్టినందుకే ఓలా, ఊబర్ అనే సిస్టమ్ డెవలప్ అయ్యా. ఎవ్రీ ప్రాబ్లం గివ్ ద బెస్ట్ రిజల్ట్స్. చూడండి, ఆయనకి ఆ రాత్రి జరిగిన ఒక ప్రాబ్లం నుంచి ఒక సిస్టమే డెవలప్ అయిపోయా. అలాగే గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న టీము మీకు చెయ్యి ఇచ్చే మీరు అనుకున్న లాగా మీ టీం డెవలప్ అవుతా లేదంటే ఒక పెద్ద టీంని మీరు డెవలప్ చేస్తారు. ఒక పెద్ద టీంని, ఆ టీం వస్తా లేదు అనేది ఛాలెంజెస్. ఆ టీం రావాలంటే ఏ దాన్ని తయారు చేసుకోవాలి, మీ స్కిల్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మీ కంటిన్యూ ఫోకస్ ఎలా ఉండాలి, కంటిన్యూస్ యాక్షన్స్ ఎలా ఉండాలి, యాంగిల్ లో ఫోకస్ చేయండి. డైమండ్ అనేది పెద్ద విచారం కాదు, 1 లక్ష అనేది పెద్ద విచారం కాదు, 2 లక్షలు అనేది పెద్ద విచారం కాదు, క్రౌన్ అనేది పెద్ద విచారం కాదు, యూనివర్సల్ క్రౌన్ అనేది పెద్ద విచారం కాదు. ఇదంతా పెద్ద విచారం అని ఎవరు చెప్పారు మీకు? చాలా చిన్న విచారమే. కంటిన్యూస్ ఎఫర్ట్స్. ఏం చెప్పాను? కంటిన్యూస్ ఎఫర్ట్, కంటిన్యూస్ ఫోకస్, ఇది పెద్ద విచారంగా మారిచేస్తాయి. ఎనీహౌ, ఈ పొద్దు మీకు చెప్తా ఉంటే 2 విచారాలు. నంబర్ 1 మీ థాట్స్, నంబర్ 2 మీ కంటిన్యూస్ ఫోకస్. ఈ కంటిన్యూస్ ఫోకస్ మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోతుంది. అప్లోడ్ నుంచి కోట్యాధీశ్వరుడిగా మారుస్తాయి. ఏమని చెప్పాను? అప్లోడ్ నుంచి కోట్యాధీశ్వరుడిగా మారుస్తారు. మీ వల్ల, మీ దగ్గర, మీ లోపల అలాంటి పవర్ ఉంది. మీరు బెస్ట్ టీంని అట్రాక్ట్ చేస్తారు. మీరు అనుకునేదంతా మీరు పొందుతారు. మీరు ఏదైతే అనుకుంటారో దానంతా మీరు అచీవ్ చేస్తారు. ఈ 2 విచారాలు గుర్తుపెట్టుకోండి. మీ థాట్స్ మీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. రన్ గురించి నేను మాట్లాడతలే. మీ థాట్స్ మీ లైఫ్ ని లీడ్ చేస్తారు. నేను జస్ట్ నా లైఫ్ లో జరిగిన కొన్ని విచారాలని వాపస్ రివర్స్ చేసి చూస్తే, అవును కదా, ఏమేమంతా అనుకున్నామో అదంతా భగవంతుడు మన లైఫ్ లో ఇచ్చాడు. మన టీంలో ఉన్న కొన్ని సూపర్ స్టార్స్ ని, వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళని ఇప్పుడు ఇలా పెట్టింది. ఇంకా కొంతమంది మన టీంలో జాయిన్ అయ్యి కొన్ని లెవెల్కి వచ్చి డ్రాప్ అయిన వాళ్ళు చూశాను. ఎందుకు వాళ్ళు డ్రాప్ అయ్యారు అంటే వాళ్ళ ఆలోచన వల్లనే డ్రాప్ అయ్యారు. ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు గుర్తుంది, మన టీంలో ఒక మనిషి 1.5 లక్ష సంపాదించాలి అనుకుంటుండే. వాళ్ళకి చెక్ 70,000 వచ్చేసాయి. అప్పుడు ఎంత బాధగా ఫోన్ చేశారంటే, ఏం సార్ నాకు 1.5 లక్ష వస్తుంది అనుకున్నా, ఇప్పుడు నాకు 70,000. ఏం సార్ ఇది, ఇంతేనా చెక్? ఇది కరెక్ట్ కాదు సార్, ఇది అలా ఇలా. నేను అనుకున్న 70,000 వచ్చింది అనే ఫీల్ కాండి. మీరు అనుకునేది మీ టార్గెట్ 1.5 లక్ష. 1.5 లక్ష డెఫినెట్లీ వస్తాయి. ఈ 70,000 వచ్చిన దానికి ఫీల్ చేయండి, హ్యాపీగా దాన్ని స్వీకరించండి. ఈ 70,000 అనే స్ట్రెంగ్త్ ని మీరు స్ప్రెడ్ చేస్తూ వెళ్ళండి, ఇంకా చాలా మీకు వస్తుంది. అప్పుడు ఎంత చెప్పినా అర్థం చేసుకోలే. ఆ 70,000 తీసుకున్న పర్సన్ మళ్ళీ ఎప్పుడు దాన్ని నెగటివ్ గా ఫీల్ చేస్తూ పోయాడు, వాపస్ వాళ్ళ చెక్ 40,000కి వచ్చాయి. రైటా రాంగా? కారణం ఎవరు? దానికే లైఫ్ లో నయ్యా నసా అనేవాళ్ళు ఎవరు? ఎక్కడ ఉంటారో అక్కడే ఉండిపోతారు. ఏమీ లేదు, పడుకునేదానికి ఇల్లు లేదు, తినేకి తిండి లేదు, వేసుకునే మంచి బట్టలు లేదు, ఎక్కడో అక్కడ ఎలాగో అలాగా ఉండే వాళ్ళ లైఫ్ చూడండి. 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. దేవుడు నాకు మంచి చేస్తాడు, దేవుడు నాకు మంచి చేస్తున్నాడు, దేవుడు నాకు మంచిది ఇస్తున్నాడు అనుకునే వాళ్ళు జీరోగా ఉంటేను
2-3 ఏండ్ల తర్వాత మ్యాజిక్ లాగా మారిపోయింటారు. మ్యాజిక్ లాగా మారిపోయింటారు. దాన్నే చెప్తాను, మీ ఒక్క ఆలోచన మీ లైఫ్ని మారుస్తుంది. ఆ ఆలోచనతో పాటు మీ యాక్షన్స్ గట్టిగా ఉండండి. ఇప్పుడు చూడండి, రంజిత్ గారు మీ సూపర్ అప్లయన్స్ అండ్ రంజిత్ అండ్ లీడర్షిప్ టీమ్ ఏదైతే కంటిన్యూస్గా ఇలా జూమ్ మీటింగు, వర్క్ షాప్స్, గ్యాదరింగు, సిఎన్టి, బూట్ క్యాంపు అండ్ ఆ కంపెనీ నుంచి జరిపించే ట్రైనింగ్స్, కంపెనీ నుంచి జరిపించే విఐపి, విఎల్సి, ఈ రీతి ఆ కంప్లీట్ కంటిన్యూస్ కమిట్మెంట్తో మీకు సాధిస్తున్నారు. ఆ ఇచ్చిన సాతే సపోర్టే మీ లైఫ్లో ఎంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్స్కి కారణం వాళ్ళ కంటిన్యూస్ ఎఫర్ట్. ఇప్పుడు చాలా మంది మన టాప్ లీడర్షిప్ ఈ జూమ్ మీటింగ్లో ఉండేదాన్ని చూసి చాలా హ్యాపీతో ఫీల్ అయ్యాను. ఈవెన్ మూర్తి గారిని చూస్తున్నాను, మన వెంకటేష్ని చూశాను, లక్ష్మణ్ నాయుడు హోస్ట్గా ఉన్నారు, మన ఉమాపతి గారు ఎప్పుడు రెగ్యులర్గా. ఐ థింక్ ఉమాశంకర్ గారు మీరేనే ఆల్మోస్ట్ ఈ జూమ్ మీటింగ్ని హ్యాండిల్ చేసేది, ఆల్మోస్ట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కదా. ఈ కంటిన్యూస్ యాక్షన్స్ ఒక్కరోజు కానీ ఒక్కరోజు గెలిచే తీరాలి. ఏమంటారు, అవునా కదా? గెలిచే తీరాలి. ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చాలా మంది ఎదగాలి, చాలా మందికి హెల్ప్ చేయాలి. మా నాన్న నాకు ఎప్పుడో చెప్తా ఉంటారు, మనం ఇట్టు ఉండకూడదు, ఎప్పుడు ఇట్టు ఉండాలి అని. అంటే ఇచ్చేవాళ్ళగా ఉండాలి అని. ఈ టీం అంతా వేరే వాళ్ళకి ఇచ్చే లెవెల్కి ఎదగని ఆ భగవంతుడు మీకు ఆ శక్తిని ఇస్తాడు. మన వెస్టిజ్ సిస్టమ్ ఆ శక్తిని మీకు ఇచ్చింది, దాన్ని మీరు పొందుతారు. అండ్ చాలా మందికి మీ లైఫ్ని మార్చుకుంటూ మీ టీం లైఫ్ని మారుస్తారు. మీ టీం లైఫ్ని లగ్జరీ ప్లేస్కి తొడుకొని వెళ్తారు. అండ్ మీరు మీ చుట్టూ ఉండే వాళ్ళందరికీ మీరు ఇలా ఇచ్చే లెవెల్కి మీరు ఎదుగుతారు. అండ్ వాళ్ళందరికీ హెల్ప్ చేసే లెవెల్కి మీరు ఎదుగుతారు. అలాంటి ఒక శక్తి మీకు ఇచ్చాడు, అలాంటి జ్ఞానంని మీకు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని వ్యక్తుల నోటి నుంచి కొన్ని వర్డ్స్ మీరు వింటున్నారు అంటే అది భగవంతుని దయ. ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. అయితే మీ చుట్టుముట్లు ఎంతో మంది ఉన్నారు. మీకు కొన్ని విషయాలు మీ చెవుల్లో వింటున్నారు అంటే 100% తన నిర్ణయం. నేను ఇప్పుడు ఏం చెప్పానో ఈ మాట వాళ్ళు చెప్పించారు, నేను చెప్తున్నా. వాళ్ళు చేపిస్తున్నారు, నేను చేస్తున్నా, అంతే. మనం మిడిల్ మ్యాన్స్, వాళ్ళు యాక్షన్ నేర్పిస్తున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఏదైతే అనుకున్నానో దానికంటే కొన్ని విషయాలు మీకు మాట్లాడుతూ నా మైండ్లో ఇప్పుడు ప్రయత్నం ఫెయిల్యూర్ చెప్పే సబ్జెక్ట్ ఉండిలే. మీతో మాట్లాడుతూ ప్రయత్నం ఫెయిల్ అవ్వచ్చు, బట్ ప్రేయర్ ఫెయిల్ కాదు. ఎప్పటికైనా ప్రేయర్ రిజల్ట్ ఇచ్చేస్తుంది. మాట్లాడుతూ భగవంతుడు ఈ వర్డ్ నేను వేరే తోటి విన్నాను, అది వచ్చేసింది, ఆటోమేటిక్ వచ్చేసింది. ఎందుకంటే ఈ ఒక్క స్లోగన్ ఉంది కదా, ప్రయత్నం ప్రేయర్ అనేది. ఎంత పెద్ద విషయం తెలుసా? చాలా పెద్ద విషయం ఇది. అది ఆ విషయాన్ని ఎవరు ఎలా తీసుకుంటారో వాళ్ళకి అలా ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఒక్క స్టేట్మెంట్ని చాలా డీప్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, దాన్ని జీవితంగా మార్చుకునే వాళ్ళు ఉన్నారు. 1 word can change your life. 1 word can change your life. 1 decision can change your life. 1 word ఒక డిసిషన్ని మార్చేస్తాయి. 1 word ఒక డిసిషన్ని మార్చేస్తాయి. ఓకే, ఇంత చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఈ మార్నింగ్ సెషన్ని ఆర్గనైజ్ చేసిన మీ అందరకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, మీ ఆలోచన, మీ ప్రేయర్ మీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్తూ మాటల్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రేయర్ని మరవకండి, మీ విజువలైజేషన్ని మరవకండి. ఓకే, ఇంత చెప్తూ మీరు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారో ఆ ధర్మం సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ప్రేయర్, ఆ సంకల్పం, దీని మరి చెప్తూ
నా మాటల్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.